90% ఇండియన్స్ వచ్చేసి వైటమిన్ D3 డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. ఇది రిపోర్ట్ చెప్తుంది. కారణాలు ఏమై ఉండొచ్చు చెప్తాను. కారణాలు ఏంటంటే ఒకప్పుడు లైఫ్తో పోలిస్తే ఇప్పట్లో వచ్చేసి బయట తిరగడం తక్కువైపోయింది. ప్రత్యేకించి ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళంతా వచ్చేసి మొత్తం ఇండోర్లో కూర్చోవడం ఎక్కువైంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఓజోన్ పొర దెబ్బతినడం, కాలుష్యం ఎక్కువ అవడం వల్ల కూడా కావాల్సినంత అంటే ప్రాపర్ సూర్యరశ్మి మనకు తగలడం తక్కువ, దాని ద్వారా D3 తయారవడం తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ప్రత్యేకించి చూసినారంటే మనం కొంచెం డార్క్ స్కిన్డ్ పీపుల్, మన స్కిన్లో మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ డార్క్ స్కిన్ వల్ల వైటమిన్ D3 ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ రీజన్స్. మీకు ప్రాపర్ వైటమిన్ D3 లేనందువల్ల వచ్చే కష్టాలు ఏంటంటే చెప్తాను చూడండి. వైటమిన్ D3 కంటెంట్ మామూలుగా వచ్చి 30 నానోగ్రామ్ పర్ ml ఉంటే అది సాధారణ లెవెల్ అంటారు. అంటే మస్కులోస్కెలిటల్